హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితను. అటు తెలంగాణ అభ్యర్థులకు, ఇటు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు సైకాలజీలో కీలకమైనటువంటి మరొక టాపిక్ మనం ఈజీగా సింపుల్గా మనం డిస్కస్ చేయబోతున్నాం. అదే నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో పుస్తకాలు మారడం వల్ల కొత్త పాయింట్లు రావడం జరిగింది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నోమ్ చామ్స్కీ కొన్ని కొత్త స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది, కొత్త పుస్తకాలు కూడా యాడ్ చేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా సింపుల్గా మీకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. అంతకంటే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో మన పుస్తకాన్ని తీసుకొని బాగా చదువుకుంటున్న విద్యార్థులు, అంతకంటే ఎక్కువ క్లాసులు విని అద్భుతంగా తమ టైం సేవ్ చేసుకుంటున్న అభ్యర్థులకు ముందుగానే శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా క్లాసులు తీసుకోకపోతే, ఇటు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు మీకు తెలుసు, విద్యా దృక్పథాలు సైకాలజీకి సంబంధించి ఒకే కోర్సు సిద్ధంగా ఉంది మరియు 5,000కు పైగా ప్రాక్టీస్ బిట్స్ పెట్టడం జరిగింది. అదే తెలంగాణ విద్యార్థులకు కూడా క్లాసులు మరియు పరీక్షలు ఉంటాయి. పుస్తకం ముందు పెట్టుకొని క్లాసులు వినండి. చాలా సబ్జెక్టు పైన గ్రిప్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది మరియు టైం సేవ్ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. మీరు ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ అనుమానాలు ఉన్నా సరే మన కస్టమర్ కేర్ దగ్గర, యాప్లో చాట్ బాక్స్ అంటారు దాన్నే, కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. ఈ తెలంగాణ వారికి ఉద్దేశించినటువంటి కోర్సు టీజీ టెట్ 2024 సైకాలజీ కోర్స్. సిలబస్ ప్రకారం నీట్గా ఉంటాయి మరియు సెక్షన్ వైజ్, టాపిక్ వైజ్ మరియు గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. అదే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు మీకు తెలుసు, 2 సబ్జెక్టులతో కూడినటువంటి ఏకైక కోర్స్ మరియు ఎగ్జామ్స్ సిద్ధంగా ఉన్నాయి. మరి ఇంకా మీరు ప్రాక్టీస్ బిట్స్ చేయాలంటే 6,000కు పైగా సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, కేవలం 100 రూపాయలకు మాత్రమే. మరియు డిప్యూటీఓ కోర్స్ మరియు పిఐఈ విద్యా దృక్పథాలకు సంబంధించిన క్లాసులు తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా సిద్ధంగా ఉన్నాయి. చాలామంది విన్నారు, ఉద్యోగాలు సాధించారు, పుస్తకాలు చదివారు. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరి టాపిక్లోకి వెళ్ళే కన్నా ముందు మనకు చామ్స్కీ, నోమ్ చామ్స్కీ ఎందుకు అంత ప్రాధాన్యత అంటే 1928లో జన్మించి ఇప్పటికీ కూడా మనకు అనేక సందర్భాల్లో భారతదేశానికి తరచుగా వస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇతను వార్తల్లో ఉన్నాడు. నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతంలో భాగంగా ఇతడు యాక్చువల్గా చేసింది ఏందయ్యా అంటే, శిశువు పుట్టుకతోనే భాషను నేర్చుకునే సామర్థ్యంతోనే పుడతాడా, లేక పుట్టిన తర్వాత భాషను నేర్చుకుంటాడా అనేటువంటి అంశంపై పరిశోధన చేసి ప్రసిద్ధికి ఎక్కాడు. మరి చాలా మంది అంటారు, పుట్టిన తర్వాత పుట్టిన సందర్భాన్ని బట్టి, ఏరియాని బట్టి అక్కడ తల్లిదండ్రుల ద్వారా మెల్లిమెల్లిగా భాషను నేర్చుకుంటారు అనుకుంటారు. కాదు. మన నోమ్ చామ్స్కీ శిశువు పుట్టుకతోనే ఏదో ఒక భాషను నేర్చుకునే సామర్థ్యంతోనే పుడతాడు. ఖచ్చితంగా ఆ పుట్టిన ప్రదేశం అనేటువంటిది ఆ భాషను ఈజీగా నేర్పిస్తుంది. కాబట్టే మాతృభాషకు ఎవ్వరు కూడా కోచింగ్ తీసుకోరు అనే విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, పుట్టుకతోనే శిశువు ఏదో ఒక భాషను నేర్చుకునే సామర్థ్యంతోనే పుడతాడు అని నిరూపించాడు, ప్రసిద్ధికి ఎక్కాడు. మరి ఇతడు ఏ దేశస్థుడయ్యా అంటే మీకు తెలుసు, చామ్స్కీ ఇతడు అమెరికా దేశస్థుడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడా అంటే కాదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, యుఏఈ దేశంలో యూనివర్సిటీ ఆఫ్ ఎమిరేట్స్లో అతడు లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉన్నాడు. లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్ అంటే భాష విభాగానికి అధిపతిగా ఉన్నాడు. ఎక్కడంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలోని యూనివర్సిటీ ఆఫ్ ఎమిరేట్స్లో ప్రస్తుతం పనిచేస్తున్న వ్యక్తి నోమ్ చామ్స్కీ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇతన్ని ఏమని పిలుస్తారు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్. బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్కా, ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్కా అంటే ఆధునిక భాషా శాస్త్ర పితామహుడు. భాషా పితామహుడు కాదండి, ఆధునిక భాషా శాస్త్ర పితామహుడు. ఆధునిక అనే పదం మీకు తెలిసి ఉండాలి. మరియు ఇతడే నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించాడు. మరి చాలాసార్లు ఎగ్జామ్లో, టెట్లో కానీ డిఎస్సిలో కానీ వచ్చిన ప్రశ్న, నేటివిస్ట్ దృక్పథాన్ని ఎవరు ప్రతిపాదించారంటే నోమ్ చామ్స్కీ. అది గుర్తుపెట్టుకోండి, నా ఉంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. నేటివిస్ట్ నోమ్ చామ్స్కీ.
నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి నోమ్ చామ్స్కీ. ఇంతకు నేటివిస్ట్ దృక్పథం అంటే ఏమిటి? సింపుల్గా చూడండి, నేటివిస్ట్ దృక్పథం అంటే శిశువులు ముందుగా భాషను వింటారు, వింట తర్వాత చిన్న చిన్న శబ్దాలను చేస్తారు, చిన్న చిన్న శబ్దాలు చేసిన తర్వాత చిన్న చిన్న పదాలు మాట్లాడతారు, తర్వాత చిన్న చిన్న వాక్యాలు మాట్లాడతారు, తర్వాత అర్థవంతమైన వాక్యాలను సందర్భానుసారంగా మాట్లాడతారు. అంటే శిశువు భాషను మాట్లాడే సీక్వెన్స్ను తెలియజేసేదే మనకు నేటివిస్ట్ దృక్పథం. శిశువు మొదట వింటాడు, విని మాట్లాడు, చిన్న చిన్న శబ్దాలను చేస్తాడు, తర్వాత చిన్న చిన్న పదాలను పలుకుతాడు, తర్వాత వాక్యాలను ఉపయోగిస్తాడు, ఆ వాక్యాలను సందర్భోచితంగా ఉపయోగిస్తాడు. దీన్నే నేటివిస్ట్ దృక్పథం అంటారు. మరి ఇక్కడ చూడండి, ఒక పాయింట్, ఇక్కడ మంచి పాయింట్ చెప్పడం జరిగింది. అనుకరణ నిబంధన ద్వారా భాషా వికాసం జరుగుతుంది అని చెప్పినటువంటి స్కిన్నర్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు. మరి స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని తెలియజేశాడు. మరి ఇతను ఏం వ్యతిరేకించాడు? చామ్స్కీ ఏం వ్యతిరేకించాడు అంటే అనుకరణ, ఇతరులను పరిశీలించడం ద్వారా మరియు నిబంధన ద్వారా భాషా వికాసం జరుగుతుందని ఎవరు చెప్పారు? స్కిన్నర్ చెప్పాడు. ఆ స్కిన్నర్ వాదనను తోసిపుచ్చాడు. అలా జరగదు, అనుకరణ ద్వారా జరగదు. ఎందుకంటే పిల్లలు ఆల్రెడీ పుట్టుకతోనే ఏదో ఒక భాషను నేర్చుకునే సామర్థ్యంతో పుడతారు తప్ప ఇతరులు అనుకరించడం ద్వారా కానీ, వినడం ద్వారా కానీ, నిబంధన ద్వారా కానీ భాషా వికాసం జరుగుతుంది అని నువ్వు చెప్పావు, అది నిజం కాదు అని స్కిన్నర్ను వ్యతిరేకించిన వ్యక్తి ఎవరంటే నోమ్ చామ్స్కీ. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఏమీ లేదండి, నోమ్ చామ్స్కీలో ఏముంది, మనకి ఇక్కడ స్కీ ఉంది కాబట్టి స్కిన్నర్ని వ్యతిరేకించాడు. ఏ విషయంలో? అనుకరణ నిబంధన ద్వారా భాషా వికాసం జరుగుతుంది అని చెప్పినటువంటి స్కిన్నర్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఎవరంటే నోమ్ చామ్స్కీ. మరియు ఇక్కడ చూడండి, పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యంతోనే శిశువు పుడతాడని నోమ్ చామ్స్కీ ప్రయోగాత్మకంగా నిరూపించాడు. ఆ విషయం మీకు తెలుసు. అయితే చూడండి, భాషను నేర్చుకునే అంశానికి సంబంధించి ఎప్పటి నుండి ఎప్పటి వరకు క్లిష్టమైన కాలం అంటే దేనికి సంబంధించి క్లిష్టమైన కాలం? భాషను నేర్చుకునే అంశానికి సంబంధించి క్లిష్టమైన కాలాన్ని తెలియజేశాడు. ఏమిటంటే చూడండి, ఇక్కడ ఒక్కసారి బాగా జాగ్రత్తగా, జనన కాలం నుండి యవ్వన దశ వరకు ఉండే దశను భాషార్జనలో అత్యంత క్లిష్టమైన కాలం. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? మన నోమ్ చామ్స్కీ ప్రకారం అంటే పుట్టుక నుంచి, అంటే జనన కాలం నుండి యవ్వన దశ వరకు వచ్చేంత వరకు శిశువు భాషను నేర్చుకుంటూనే ఉంటాడు, తప్పులు నేర్చుకుంటాడు, సరిదిద్దుకుంటాడు. కాబట్టి జనన కాలం నుండి యవ్వన దశ వరకు ఉండే కాలాన్ని ఇతడు భాషను ఆర్జించే క్రమంలో క్లిష్టమైన కాలంగా, అత్యంత క్లిష్టమైన కాలంగా చెప్పిన వ్యక్తి ఎవరంటే నోమ్ చామ్స్కీ. ఇదే స్టేట్మెంట్ నేరుగా రావచ్చు, కానీ చెప్పిన వ్యక్తి ఎవరున్నప్పుడు చామ్స్కీ ఇప్పుడు చెప్పగలుగుతారు. కానీ ఎగ్జామ్ వెళ్ళే నాటికి ఎంతో మంది శాస్త్రవేత్తలు మెదడులో ఉంటారు, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఈ యొక్క క్లాస్ మీకోసం. మరి ఈయన సిద్ధాంతాన్ని ఏమని పిలుస్తారు? అంటే సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతంగా పిలుస్తారు. సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం, యూనివర్సల్ గ్రామర్ థియరీగా నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతానికి గల మరో పేరు సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం, యూనివర్సల్ గ్రామర్ థియరీ అని పిలుస్తారు. మరి ఇక్కడ ఒక పాయింట్ దాగి ఉంది. ఆ పాయింట్ చూడండి, ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది. ఉంటుందని చెప్పాడు. సార్వత్రిక భాషా విభాగం యూనివర్సల్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ ఉంటుంది అని చెప్పాడు. దీని యొక్క అర్థం ఏమిటంటే భారతదేశంలో ఎన్నో భాషలు ఉంటాయి, కానీ వాటి యొక్క భావం ఒకటే. అంటే ఏ భాషకు సంబంధించైనా సరే నేర్చుకోవడానికి సూత్రాలు మెదడులో ఉంటాయి. భాషలు వేరైనా భావం ఒకటే అనే కాన్సెప్టును తెలియజేసేదే ఇక్కడ యూనివర్సల్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ. దీన్నే సార్వత్రిక భాషా విభాగం అంటారు.
సార్వత్రిక భాషా విభాగం ఉంటుందని చెప్పిన వ్యక్తి ఎవరు అంటారు? లేక సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం అని ఏ సిద్ధాంతానికి పేరు అంటారు? బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే, ఇతని యొక్క గ్రంథాలు చూడండి, చాలా లాజిక్గా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఆ గ్రంథం చూస్తే చూడండి, సింటాక్టిక్ స్ట్రక్చర్, లాజిక్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ థాట్, నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ అక్విజిషన్ థియరీ, కరెంట్ ఇష్యూస్ అండ్ లింగ్విస్టిక్ థియరీ, గవర్నమెంట్ బైండింగ్ థియరీ, బయోలాజికల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ సింటాక్స్. అన్నిట్లో కామన్ పదాలు ఉన్నాయి మిత్రులారా, భయపడాల్సిన పని లేదు. ఒకసారి చూడండి, ప్రతి దాంట్లో మీరు చూసుకుంటే కామన్గా కొన్ని పదాలు ఉన్నాయి, అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లాంగ్వేజ్ అని, లింగ్విస్టిక్ అని, స్ట్రక్చర్ అని ఉంది. చూడండి ఒకసారి, సింటాక్టిక్ స్ట్రక్చర్, ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది, ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది, లేదా లింగ్విస్టిక్ ఉంది, ఇక్కడ లాంగ్వేజ్ అనే పదం ఉంది, ఇక్కడ లాంగ్వేజ్ అండ్ థాట్ ఉంది. నేను చెప్తున్నాను, లాంగ్వేజ్ అండ్ థాట్ అనే గ్రంథాన్ని చామ్స్కీ రాస్తే, థాట్ అండ్ లాంగ్వేజ్ అనే గ్రంథాన్ని వైగాట్స్కీ రాశాడు. థాట్ అండ్ లాంగ్వేజ్ అనే గ్రంథాన్ని వైగాట్స్కీ రాశాడు. చూడండి, లాంగ్వేజ్ అండ్ థాట్ అంటే చామ్స్కీ, థాట్ కనుక ముందలుండి లాంగ్వేజ్ కనుక అవతలుంటే అది మనకు వైగాట్స్కీ అని గుర్తుపెట్టుకోండి. మరి నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్లో లాంగ్వేజ్ ఉంది, ఇక్కడ లాంగ్వేజ్ ఉంది, కరెంట్ ఇష్యూ అండ్ లింగ్విస్టిక్ అనే పదం ఉంది, గవర్నమెంట్ బైండింగ్ థియరీ, గవర్నమెంట్ బైండింగ్ థియరీ ఇది మాత్రమే డిఫరెంట్, కానీ అది కూడా ఈజీ చేద్దాం మిత్రులారా. తర్వాత బయోలాజికల్ ఇన్హెరిటెన్స్ సింటాక్స్, సింటాక్స్ ఇక్కడ సింటాక్టిక్ అనే పదం ఉంది. చూడండి, సింటాక్స్, సింటాక్టిక్, స్ట్రక్చర్, లాజిక్ మరియు లాంగ్వేజ్ అనే పదాలు ఉన్నాయి. ఈ పదాలు ఏ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా చామ్స్కీ అని గుర్తుపెట్టుకోండి. మరి చూడండి, ఇక్కడ మేజర్ పాయింట్ ఉన్నాయి. శిశువులో వాక్య నిర్మాణంలో అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే సూత్రాలు ఉంటాయి. వాటి ద్వారానే భాషను తప్పులు లేకుండా నేర్చుకోవడమే గవర్నమెంట్ బైండింగ్ థియరీ. గవర్నమెంట్ బైండింగ్ థియరీ ఏం చెప్తుందయ్యా అంటే, శిశువు వాక్య నిర్మాణంను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే సూత్రాలు ఉంటాయి. శిశువులో వాక్య నిర్మాణంను అర్థం చేసుకోవడానికి కొన్ని సూత్రాలు ఉంటాయి శిశువులో స్వతసిద్ధంగా. ఆ సూత్రాల ఆధారంగానే అతడు భాషను తప్పులు లేకుండా నేర్చుకుంటాడు. ఆ సూత్రాలు ఉపయోగపడతాయి తప్పులు లేకుండా నేర్చుకోవడానికి. దానినే గవర్నమెంట్ బైండింగ్ థియరీ అంటారు. గవర్నమెంట్ జాబ్కు కొన్ని రూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఆ విధంగా గుర్తుపెట్టుకోండి దయచేసి. గవర్నమెంట్ సూత్రాలు, రైట్. చామ్స్కీ పిల్లల మెదళ్లను భాషార్జన చేసే యంత్రాలుగా పేర్కొన్నాడు. శిశువు యొక్క మెదడును భాషార్జన చేసే యంత్రాలుగా పేర్కొన్నాడు. అంటే భాషను పొందే యంత్రాలుగా పేర్కొన్నాడు. ఎంతైనా భాషను నేర్చుకుంటూనే ఉంటాడు, ఎంతైనా నేర్చుకుంటూనే ఉంటాడు. శిశువు మెదడున, శిశువు నోటిన, శిశువు యొక్క నాలుకన, శిశువు యొక్క మనసున అన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి శిశువు యొక్క మెదడును భాషార్జన చేసే యంత్రాలతో పోల్చిన వ్యక్తి ఎవరు అని ఎన్నోసార్లు ప్రశ్న రావడం జరిగింది. LAD అంటారు దాన్ని, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, రైట్. మరి శిశువు మెదడులో LAD ఉంటుందనే పరికల్పనను ఎవరు వ్యతిరేకించారంటే స్కిన్నర్ మరియు పియాజే. శిశువు మెదడులో లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఉండదు అని చెప్పింది ఎవరంటే స్కిన్నర్ మరియు పియాజే. స్కిన్నర్ మరియు పియాజే. చూడండి ఇక్కడ ఒకసారి మన చామ్స్కీ స్కిన్నర్ను విమర్శిస్తే స్కిన్నర్ కూడా పియాజేతో కలిసి విమర్శించాడు. ఏ విషయంలో? LAD ఉండదు, పిల్లల మెదడులు LAD కాదు అని చెప్పిన వారు ఎవరంటే స్కిన్నర్ మరియు పియాజే. ఇద్దరు కూడా వ్యతిరేకించారు. కానీ ఇక్కడ ఒక మేజర్ పాయింట్ ఉంది చూడండి, మేజర్ పాయింట్ ఉంది మిత్రులారా. చూడండి, చామ్స్కీ పిల్లలను వ్యాకరణం గ్రహించే కఠినమైన తంత్రులుగా పోల్చాడు. చూడండి, నేరుగా ఇలాంటి ప్రశ్న వస్తే మీలాంటి కొద్ది మంది విజేతలు మాత్రమే చేస్తారు, నో డౌట్. చూడండి, వ్యాకరణం గ్రహించే కఠినమైన తంత్రులుగా చామ్స్కీ ఎవరి పోల్చాడు? పిల్లలను, మెదడులను కాదు, పిల్లలను. చామ్స్కీ పిల్లలను వ్యాకరణం గ్రహించే కఠినమైన తంత్రులుగా పోల్చాడు.
చూడండి, కొత్త పాయింట్ అందరికీ లాంగ్వేజ్ అక్వజిషన్ డివైడ్ తెలుసు, భాషార్జన చేసే యంత్రం మాత్రమే తెలుసు, కానీ కఠినమైన తంత్రులు అనే పదాన్ని ఉపయోగించాడు మన చామ్స్కీ, గుర్తుపెట్టుకోండి. మరియు ఇక్కడ సంవత్సరాలు ఇచ్చాడు. పిల్లలు 4 సంవత్సరాలు నిండేసరికి భాషలోని నియమాలను నేర్చుకుంటారు. చామ్స్కీ ప్రకారం భాషలోని నియమాలను ఎన్ని సంవత్సరాలు నిండిన పిల్లలు నేర్చుకుంటారు? 4 సంవత్సరాలు నిండేసరికి, 4 సంవత్సరాలు నిండేసరికే వారు భాషలోని నియమాలు నేర్చుకుంటారు. ఏ భాష? మాతృభాష. వారు మాట్లాడుతున్నటువంటి భాష, వారి చుట్టూ ఉన్నటువంటి భాష, వారి ఇంట్లో మాట్లాడుతున్నటువంటి భాష. శిశువు 4 సంవత్సరాలు నిండేసరికే ఖచ్చితంగా ఇక్కడ చూడండి భాషలోని నియమాలను నేర్చుకుంటాడు. 5-6 సంవత్సరాలు నిండేసరికి స్థానిక భాషలో ధారాళంగా మాట్లాడతాడు. 5-6 సంవత్సరాలు నిండేసరికి స్థానిక భాషలో, 4 సంవత్సరాలు నిండేసరికి భాషలోని నియమాలు నేర్చుకుంటే 5-6 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు నిండేసరికి స్థానిక భాషలో ధారాళంగా మాట్లాడతాడు. అదే 3 నుండి 10 చూడండి, అదే 3 నుండి 10 సంవత్సరాల వయసు వరకు శిశువులు గరిష్టంగా భాషను నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. 3 నుండి 10 సంవత్సరాల వయసు వరకు పిల్లలు గరిష్టంగా భాషను నేర్చుకునే సామర్థ్యంతో ఉంటారు. ఇంతకుముందు జనన కాలం నుండి యవ్వన దశ వరకు భాషను నేర్చుకునే క్రమంలో క్లిష్టమైన దశగా భావించాడు. 3 to 10 ఇచ్చాడు, 4 ఇచ్చాడు, 5 to 6 ఇచ్చాడు, 3 to 10 ఇచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి మన చామ్స్కీ మన దేశానికి సంబంధించినటువంటి ప్రముఖ సంస్కృత వ్యాకరణవేత్త ఎవరి యొక్క సేవలను కొనియాడాడు అంటే పాణిని అష్టాధ్యాయిని గ్రంథ రచయిత. మీకు తెలుసు పాణిని యొక్క సేవను కొనియాడు. పిల్లలు కేవలం అనుకరణ ద్వారానే భాషను నేర్చుకుంటారనే విషయాన్ని ఇతడు వ్యతిరేకించాడు. పిల్లలు అనుకరణ ద్వారా నేర్చుకోరండి, వినడం ద్వారా నేర్చుకోరు, పరిశీలించడం ద్వారా నేర్చుకోరు, అది తప్పు. అందుకనే స్కిన్నర్ను విమర్శించాడు, వ్యతిరేకించాడు. ఎందుకు నేర్చుకోరంటే, ఎందుకంటే అనుకరణ ద్వారా నేర్చుకుంటే మన చుట్టూ మాట్లాడే ప్రజలు చాలా తప్పులు మాట్లాడతారు. మరి అలాంటిప్పుడు తప్పులే దొరలాలి, కానీ పిల్లలు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. కాబట్టి అనుకరణ ద్వారా కాదు, పుట్టుకతోనే వారు నేర్చుకునే సూత్రాలు ఉంటాయి, కాబట్టి బాగా నేర్చుకుంటారు. చూడు ఇక్కడ, ఎందుకంటే చుట్టూ ఉన్నవారు మాట్లాడే భాషలో ఎన్నో అంతరాయాలు వ్యాకరణ దోషాలు ఉంటాయి. కాబట్టి అనుకరణ ద్వారా కాదు అన్నాడు. మరి నెక్స్ట్ మేజర్ పాయింట్లు చూడండి. ఇక్కడ మేజర్ పాయింట్, ఇవి కొత్త పాయింట్లు, చాలా మందికి తెలియని పాయింట్లు, ఇంపార్టెంట్ పాయింట్లు మీరు ఫోకస్ చేయాలి. కర్తలను పొందడంలో కానీ క్రియలు వస్తువులను తప్పు క్రమంలో ఉంచడం వంటి వ్యాకరణ సంబంధమైన దోషాలు పిల్లలు ఎప్పటికీ చేయరు. నేరుగా ఇదే పాయింట్ ఇస్తాడు. మరి కర్త, కర్మ, క్రియ ఇవన్నీ కూడా మనకు గ్రామర్లో వస్తాయి. సమాపక క్రియ, అసమాపక క్రియ లాంటి పదాలు. కర్తలను పొందడంలో కానీ ఇక్కడ చూస్తే క్రియలు వస్తువులను తప్పు క్రమంలో ఉంచడం వంటి వ్యాకరణ దోషాలు పిల్లలు ఎప్పటికీ చేయరు అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటారు? చామ్స్కీయా, కార్ల్ రోజర్సా, లేకపోతే వైగాట్స్కీయా, లేకపోతే పియాజేనా, స్కిన్నరా అంటాడు. కాబట్టి తప్పులు ఎప్పుడు చేయరు అనే మాట చెప్పింది నోమ్ చామ్స్కీ. రైట్. పెద్దలు ఉద్దేశపూర్వకంగా వ్యాకరణపరంగా దోషాల వాక్యాలు మాట్లాడితే పిల్లలు దాన్ని గమనిస్తారు. ఎవరైనా పెద్దలు తప్పులు మాట్లాడితే అమ్మాయిని పట్టుకొని గుడ్ బాయ్ అన్నాడు అనుకోండి, నేను గుడ్ బాయ్ కాదు గుడ్ గర్ల్ అని సవరించే ప్రయత్నం చేస్తారు. తప్పు మాట్లాడితే వారిస్తారు అని. మరి వీరే వారిస్తున్నప్పుడు అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు అనే విషయం తప్పు అని చెప్పినటువంటి వ్యక్తి చామ్స్కీ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ చూడండి, ఒక మంచి పాయింట్ ఇచ్చాడు, చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా మందికి తెలియని పాయింట్. మీరు చాలా లక్కీ, ఇలాంటి విషయాలు మీరు నేర్చుకోబోతున్నారు మన ఛానల్ ద్వారా. చూడండి, రంగులేని ఆకుపచ్చ ఆలోచనలు కోపంలో నిద్రపోతున్నాయి. చూడొకసారి, రంగులేని ఆకుపచ్చ ఆలోచనలు కోపంతో నిద్రపోతున్నాయి. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోకూడదు, గుర్తుపట్టాలి.
చూడండి, దీని యొక్క అర్థం ఏమిటంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చాడు మళ్ళీ, కలర్లెస్ గ్రీన్ ఐడియాస్ స్లీప్ ఫ్యూరియస్లీ అని ఇది ఒక వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యం యొక్క స్పెషాలిటీ ఏమిటంటే అర్థవంతం కానటువంటి వాక్యం, మీనింగ్లెస్ సెంటెన్స్. ఆకుపచ్చ, చూడండి, రంగులేని ఆకుపచ్చ ఆలోచనలు కోపంతో నిద్రపోతున్నాయి. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నా చూడండి మళ్ళీ, కలర్లెస్ గ్రీన్ ఐడియాస్ స్లీప్ ఫ్యూరియస్లీ వంటి వ్యాకరణం లేనటువంటి, సరైన అర్థం లేనటువంటి వాటిని తన నిరూపణలో భాగంగా, తన పరిశోధనలో భాగంగా చామ్స్కీ ఉపయోగించాడు. వీటిని ఎవరు ఉపయోగించాడు అనొచ్చు, లేక నోమ్ చామ్స్కీ ఉపయోగించిన స్టేట్మెంట్ కింది వాళ్ళు ఏమిటి అనొచ్చు, ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఇది ఎవరికి సంబంధించింది అనొచ్చు. చూడండి వంటి వ్యాకరణ సహితంగా ఉండి ఎలాంటి అర్థం ఇవ్వని వాక్యాలను తన సిద్ధాంతాల నిరూపణకు ఉపయోగించాడు. చూడండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే పుస్తకంలో మేజర్గా ఈ పాయింట్ స్ట్రెస్ చేశాడు. కాబట్టి వాక్యాలు వ్యాకరణంతో కూడి ఉన్నప్పటికీ అవి ఎలాంటి అర్థాన్ని ఇవ్వవు. కొన్ని సరే ఇదంటే గ్రామర్ లెస్ ఉంది, వ్యాకరణంతో ఉంది లేదు, మరి కొన్ని పూర్తిగా వ్యాకరణబద్ధంగా ఉంటాయి, వ్యాకరణ సహితంగా ఉంటాయి, కానీ కొన్ని ఎలాంటి అర్థాన్ని ఇవ్వవు. అలాంటి వాటిపైన కూడా పరిశోధన చేశాడు. మరియు వ్యాకరణంతో కూడిన వ్యాకరణంతో లేని వాక్యాలకు మధ్య తేడాను వివరించాడు. వ్యాకరణం ఉన్నవి లేనివి వాటి మధ్య తేడాను వివరించిన వ్యక్తి ఎవరంటే నోమ్ చామ్స్కీ. ఇవి చామ్స్కీకి సంబంధించినటువంటి మేజర్ పాయింట్లు. మీరందరూ కూడా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. యాప్లో డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీకు ఏ అనుమానాలు ఉన్నా సరే ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. సైకాలజీ క్లాసులు వినండి, విద్యా దృక్పథాల క్లాసులు వినండి, టైం సేవ్ అవుతుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని వినండి, వెంటనే ఎగ్జామ్ రాయండి. సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది, ఏ ప్రశ్న వచ్చినా చేయగలమన్న సత్తా వస్తుంది. మీరు చదువుకుంటే చాలా టైం పడుతుంది, కన్ఫ్యూజన్, బోరింగ్, ఇంట్రెస్ట్ రాదు, ట్రిక్కులు తెలియదు, ట్రిక్కులు తయారు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. విజేతలందరూ ఇలా చేసిన వారే. క్లాసులు వినాలి, పుస్తకం ముందు పెట్టుకొని షార్ట్కట్లు అండర్లైన్ చేసుకోవాలి, వెంటనే పరీక్షలు రాయాలి. డౌట్ వస్తే మమ్మల్ని సంప్రదించాలి. మేము మిమ్మల్ని పాఠశాలకు పంపించేంత వరకు తోడుంటాం. ఆల్ ది బెస్ట్.